నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఇదే సందర్భంలో విద్యా సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చాలామంది కూడా మాట్లాడుకుంటారు. ఈసారి పెద్ద ఎత్తున విద్యారంగానికి కూడా నిధులు ఇవ్వాలని కూడా విద్యార్థి సంఘాలు ఇటు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఏఎస్ఎఫ్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో వారి మాటలు తెలుసుకున్నారు. లక్ష్మణ్ గారు, ముందుగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఈ సందర్భంలో ఏం కోరుకుంటున్నారు విద్యా సంబంధించిన? మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 30% నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. మీరు చెప్పిన విధంగా 2 సంవత్సరాల కాలంలో కూడా కనీసం ఆ 15% నిధులు కేటాయించకుండా దానిలో సగాను కుదించి 7% నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో మీరు ద్రోహం చేసిర్రు. ఆ ద్రోహం చేయకుండా మీరంటే ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఉండాలంటే, విద్యారంగంపై మీకు చిత్తశుద్ధి ఉండాలంటే, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి మీకుంటే ఖచ్చితంగా రానున్న బడ్జెట్ సమావేశంలో 30% నిధులు కేటాయించాలని ప్రధానంగా మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ తన వద్ద పెట్టుకోరు కాబట్టి మేము ఆలోచన చేసినాం అనుకున్నాం. ఎందుకంటే విద్యాశాఖ తన వద్ద ఉంటే ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలపైన సమీక్షలు నిర్వహిస్తారు, విద్యార్థులకు కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తారు, వారి హక్కుల కోసం ఈరోజు రేవంత్ రెడ్డి అండగా ఉంటారని చెప్పేసి ఆశించడం కానీ ఆశించిన విధంగా కాకుండా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3వ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా విద్యారంగం అభివృద్ధి చెందాలంటే, పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలంటే 30% నిధులు కేటాయించాలి. 30% నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ప్రధానంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. వెంకట గారు, ప్రధానంగా చెప్పండి, మరికొద్ది రోజుల్లో కూడా బడ్జెట్ అందుకు కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, కసరత్తు కూడా జరుగుతున్నాయి. మరి ఎడ్యుకేషన్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. త్వరలో తప్పకుండా ప్రక్షాళనలు సంస్కరణలు జరగబోతున్నాయి కూడా ప్రచారం జరుగుతున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం? 2 ఏళ్లలో విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని గాలికి వదిలేసిండు. భవిష్యత్తులో రాష్ట్రంలో మంత్రివర్గంలో ప్రక్షాళన జరిగిన ఇప్పటికే రేవంత్ రెడ్డి నాకు విద్యార్థుల పక్షం అంటే చాలా ప్రేమ ఉంది, నేను విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తా, సమూల మార్పులు తీసుకొస్తా అన్నాడు. ఓకే, కానీ నీకు విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి పదవన్న తప్పుకో, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఏదో ఒక్కదాని నుండి విద్యార్థులకు న్యాయం చేయి. అటు ముఖ్యమంత్రి నీ దగ్గర ఉండి ఇటు విద్యాశాఖ నీ వద్ద పెట్టుకొని ఉంటే ఇటు విద్యారంగ సమస్యలపై అపాయింట్మెంట్లు ఇవ్వవు, ఎవరిని కలవో, ఎవరితో చర్చించో, ఉంటే దుప్పకలతో పోతా ఉన్నాడు. ఇలా ఇచ్చిన హామీలు గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది హామీ చేసింది? విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చిందా, ల్యాప్టాప్లు ఇచ్చిందా, స్కాలర్షిప్లు ఇచ్చిందా, ప్రైవేట్లో ఫీజు విద్యా సంస్థలు ఫీజులు నియంత్రణ చేసిందా, స్కాలర్షిప్లు ఇచ్చిందా, ఫెలోషిప్లు ఇచ్చిందా? ఇలా 2 ఏళ్లలో గత 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఒక బడన కట్టిరా, ఒక హాస్టల్ను కట్టిరా, ఒక స్కాలర్షిప్ ఇచ్చిరా, ఒక విద్యార్థికనే న్యాయం చేసిరా? అసలు రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు స్కాలర్షిప్ లెక్క సర్టిఫికేట్ల కోసం గగ్గోలు పెట్టిన పరిస్థితి గత 2 సంవత్సరాలు ఉంది. హాస్టల్లో ఇలా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు అనేక మంది మరణించిన పరిస్థితి, అనేక మంది అస్వస్థపరిచింది. 2 ఏళ్లలో మీ ప్రభుత్వంలో చేసింది ఏంటి? 15% ఇస్తామని నిధులు 7% ఇచ్చారు, స్కాలర్షిప్లు ఇవ్వలే. అసలు 2 ఏళ్లలో ప్రభుత్వం విద్యార్థులు చేసింది ఏం లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో అయినా మీరు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్ప మడబదిప్ప నేను నల్లమల పులిబిడ్డ అంటారు రేవంత్ రెడ్డి. కాబట్టి 15% ఇస్తాను నిధులు 7% ఎందుకు ఇచ్చినామని చెప్పి ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ బడ్జెట్లో అయినా ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా విద్యారంగానికి ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలుకు, ఆ సంక్షేమ పథకాల అమలుకు నిధులు కేటాయించి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలి. లేకపోతే బరాబర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం. విద్యార్థుల ఆధ్వర్యంలో ఎక్కడైతే మీరు ఓట్లు అడిగారో ఆ విద్యార్థులతోనే తప్పకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి క్యాంపును కూడా ముట్టడించేందుకు ప్రభుత్వం వెనకాడబోదు. రేవంత్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ అధికారం రాకపోవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధమైన పరిపాలన తప్ప విద్యార్థి సంక్షేమాన్ని విస్మరిస్తా మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి మాటలు మాత్రం మీరు మనసులో పెట్టుకొని కపట ప్రేమలను నటించే విధంగా మీరు దొంగ మాటలు చెప్తే మాత్రం తప్పకుండా ఊరుకోం. విద్యార్థి శక్తి ఏందో ప్రభుత్వం తప్పకుండా చూపిస్తాం. ఈ మధ్యకాలంలో ఈ విద్యా కమిషన్ అయితే మాత్రం ఒక రిపోర్ట్ను తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది. దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి? దాంట్లో ఏమైనా కలిసి వచ్చే అంశాలు విద్యా రంగానికి కూడా కలిసి వచ్చే విధంగా ఏమైనా ఉన్నాయా? ఏం చెప్తారు? తెలంగాణ విద్యా కమిషన్ రూపొందించిన దాంట్లో కొన్ని స్వాగతించమైన అంశాలు ఉన్నప్పటికీ మరికొన్ని అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ లోతైన చర్చపై ఈ విద్యా కమిషన్ నివేదిక రూపొందించడంపై అనేక జిల్లాలు తిరిగినాం, అనేక ప్రాంతాలు తిరిగినాం, అనేక కళాశాలలు తిరిగినాం, అనేక యూనివర్సిటీలు తిరిగినాం. విద్యా కమిషన్ వాళ్ళు చెప్తారు. మాకైతే ఏఎస్ఎఫ్ వీళ్ళు ఎక్కడ తిరిగింది కూడా మాకైతే కనిపించలే. కాబట్టి ఈ నివేదిక రూపొందించడం పైన ఇప్పటికైనా విద్యార్థి సంఘాలు,
మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రొఫెసర్లతో ప్రభుత్వం చర్చించి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క విధానంలో తీసుకొచ్చిన అనేక అంశాలపై విద్యార్థి సంఘ నాయకులతో, మేధావులతో చర్చించి కొన్ని లోటుపాట్లను, అనేక అంశాలను సవరించాల్సిందే. ఆ విధంగా ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటికే విద్యా కమిషన్ నివేదిక వారు ప్రభుత్వంకి నివేదించారు. మరి ప్రభుత్వం ఇప్పటికీ దాని మీద ఏం అభిప్రాయం చెప్పకుండా విద్యా కమిషన్ నివేదిక మీద మాత్రమే చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విద్యా కమిషన్ నివేదికపై లోతైన విశ్లేషణ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర యొక్క విద్యా విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందనే విధంగా తీసుకురావాలి. తప్పని ఒంటెదు పోకలతో విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికనే బరాబర్ అమలు చేస్తామంటే బరాబర్ దాని వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తుంది. మొత్తంగా మరోవైపు ఎన్నికల ముందు ప్రతిపక్షాలు అయితే మాత్రం విద్యా వైద్యానికే ప్రాధాన్యత ఇస్తామని కూడా చాలా పార్టీలు చెప్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ కానీ నిధుల కేటాయింపు వచ్చే వరకు మాత్రం ఇవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఎట్లా చూస్తారు? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కేవలం అధికారం కోసం మాత్రమే హామీలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఉచిత విద్యా వైద్య అనడము కేవలం మాటలకే పరిమితమైంది. ఈరోజు వాస్తవానికి మీరు అన్నట్టు కేరళ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ అని పెట్టారు వాళ్ళు 12th స్టాండర్డ్ వరకు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ యొక్క జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కూడా విద్యారంగానికి మేము ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాము, యూనివర్సిటీలను కాపాడుకుంటామని పదే పదే చెప్తా ఉన్నాడు. ఈరోజు అదే ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఈరోజు దాదాపు 1500 పాఠశాలలు ఇప్పటికే కొలాప్స్ అయినాయి. ఈరోజు యూనివర్సిటీలకు టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేడు, పాలక మండలి లేదు. అంటే కేవలము ఆ హామీ, ఆ మాటలు ఎన్నికలలో వాళ్ళు అధికారం రానికి మాత్రమే ఉచిత విద్యా వైద్య అన్నారు. కానీ అది మొత్తం బోకస్ అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా ఈ 2 సంవత్సరాల్లో మీరు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికైనా ఈ బడ్జెట్తోని విద్యారంగానికి మంచి నిధులు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వ విద్యను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. లేదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు ఏ రకంగా అయితే పోరాటం చేసి వాళ్ళని గద్దెదించినామో ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో అదే ఎదురవుతుంది. ఇప్పటికైనా మీరు మేల్కొని ఈ యొక్క విద్యారంగాన్ని, విద్యాశాఖ మంత్రి అనేది ఉండాలి. విద్యాశాఖ మంత్రి మీ దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో మీరు అనేక పనులలో చాలా బిజీ ఉంటారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మీద నీకు నమ్మకం లేదా? లేకపోతే నీ మీద నీకు నమ్మకం లేదా? విద్యాశాఖ మంత్రిని ఒక సపరేట్ ఒక బాడీ, ఒక పర్సన్ పెడితే సమస్యలు చెప్పుకోనికి ఒక వేదిక, ఒక పర్సన్ అనేది ఉంటుంది. అవన్నీ ఏం పెట్టకుండా ఇందాక చెప్పినట్టు నువ్వు ముఖ్యమంత్రి వాడిని ఉండు, లేకపోతే విద్యాశాఖ మంత్రి వాడిని ఉండు, 2 నీ దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖను ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈరోజు అది ఆర్ట్లలో కట్టిన స్కూల్ను మోడల్గా చూపిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఉంది. ఆదిలాబాద్లో కనీసము ఆదివాసీ గూడాలలో బస్సులు పోని ఏరియాలు చాలా ఉన్నాయి. అక్కడ విద్యకు నోచుకోలేని విద్యార్థులు, అదేవిధంగా ఈ సమాజం చాలా ఉంది. మీరు అక్కడ ఎందుకు ఫోకస్ చేస్తలేరు? ఏదో హైదరాబాద్కు 40 కిలోమీటర్లో ఉన్న ఆరుట్ల పాఠశాలను చూపించి మేము రాష్ట్రంలో చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు అడవులలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది? ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. మీరు విద్యారంగానికి సరైన నిధులు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వ విద్యను కాపాడినప్పుడు మాత్రమే మీ ప్రభుత్వాన్ని నమ్ముతారు. లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా గద్దెదిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా ఏఎస్ఎఫ్ నాయకులు ప్రధానంగా చెప్తుంది. వచ్చే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో మాత్రం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాల్సిందే. ఇచ్చిన హామీ ప్రకారం అయితే మాత్రం ఇవ్వకపోతే మాత్రం మేము ప్రజాక్షేత్రంలో వెళ్తాం, తప్పకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అలాగే చాలా హామీలు కూడా ఇచ్చినప్పుడు ఈ నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన 2 ఏళ్ళుగా చేసింది ఏం లేదు. ఒకటి ప్రత్యేకంగా ఎవరికన్నా ఇచ్చినా బాగుంటుంది, లేకపోతే మాత్రం ఆయన పూర్తి స్థాయిలో ఆ శాఖకు న్యాయం చేయకపోతే మాత్రం ఆయన దానికి దూరంగా ఉండి మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో మాత్రం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ స్థాయిలో నిధులు ఇవ్వకపోతే మాత్రం ఇక నిరసన బాట పడతామని కూడా ఏఎస్ఎఫ్ నాయకులు మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెనపర్ సమాసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.